ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్లో ఓ ప్యాసింజర్ రైల్లో పేలుడు జరపగా 8 మంది గాయపడ్డారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన నిఘా సంస్థలు, భద్రతా సంస్థలు గంటల వ్యవధిలోనే కీలక పురోగతి సాధించాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని వేర్వేరు చోట్ల నుంచి 4 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాయి. లక్నవూలోని ఓ ఇంట్లో చిక్కిన మరో అనుమానిత ఉగ్రవాది పనిబట్టేందుకు భద్రతా సంస్థలు యత్నిస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని భోపాల్, ఉజ్జయిని మధ్య ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైల్లో జరిగిన పేలుడులో 8 మంది గాయపడ్డారు. ఉదయం 9:30 సమయంలో రైలు జబ్దీ స్టేషన్కు సమీపిస్తుండగా జనరల్ బోగీలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా రైలు స్వల్పంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాతుల్ని ఆసుపత్రులకు తరలించారు. పేలుడు ధాటికి దెబ్బతిన్న 2 బోగీల్ని వేరు చేసి రైలును అక్కడ నుంచి పంపించారు. పేలుడు జరిగిన బోగీల్ని పరిశీలించిన పోలీసులు ఇది ఉగ్రదాడేనని నిర్ధారించారు. ఇందుకోసం ముష్కరులు ఐఈడీని ఉపయోగించారని గుర్తించారు. భోపాల్, ఉజ్జయిని రైలులో పేలుడుపై ప్రత్యేక దృష్టి సారించిన రైల్వే పోలీసులు, మధ్యప్రదేశ్ పోలీసులు, కేంద్ర నిఘా సంస్థల అధికారులు గంటల వ్యవధిలోనే కీలక పురోగతి సాధించారు. పేలుడుకు కారకులని భావిస్తున్న 3 నిందితుల్ని పిపారియాలో అదుపులోకి తీసుకున్నారు. రైలులో పేలుడుతో తమకు సంబంధం ఉందని ఆ 3 అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. ఉగ్రదాడి వ్యవహారంపై పొరుగునున్న ఉత్తరప్రదేశ్లోనూ కలకలం రేగింది. రైలులో పేలుడుకు బాధ్యులని భావిస్తున్న ఉగ్రవాదులు యూపీలో సంచరిస్తున్నారని కేంద్ర నిఘా సంస్థ అధికారులు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన ఉత్తరప్రదేశ్ పోలీసులు రాష్ట్రంలోని వేరువేరు చోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. కాన్పూర్లో ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. లక్నవూ శివారు ఠాకూర్ గంజ్లో మరొకడు ఉన్నాడన్న సమాచారంతో ఉగ్రవాది వ్యతిరేక దళం ఏటీఎస్ సభ్యులు ఓ ఇంటిని చుట్టుముట్టారు. లొంగిపోవాలని అనుమానిత ఉగ్రవాదిని కోరారు. అందుకు నిరాకరించిన ఆ వ్యక్తి భద్రతా సిబ్బందిపైకి కాల్పులు జరిపాడు. ఏటీఎస్ సభ్యులు ఎదురుదాడి చేశారు. 20 మంది కమాండోల్ని రంగంలోకి దింపారు. అనుమానిత ఉగ్రవాదిని సజీవంగా పట్టుకునే ప్రయత్నంలో భాగంగా అతడున్న ఇంట్లోకి కారం బాంబులు విసిరారు. అయినా అనుమానిత ఉగ్రవాది విచక్షణారహితంగా కాల్పులు కొనసాగిస్తున్నాడని పోలీసులు చెప్పారు.